హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న వారు తెలుగు పేపర్ 2 నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా కొన్ని సబ్జెక్ట్స్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సైకాలజీ, మెథడాలజీ, తెలుగు ప్రీవియస్ పేపర్ నుంచి కూడా కొన్ని బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూడండి, చూద్దాం మొదటి బిట్ ఏంటి. ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత గుర్తించండి. చూడండి, ప్రకృతి వికృతుల్లో అందరికీ తెలుసు, సింహం అంటే సింగమని, హృదయం అంటే యథ అని, అలాగే కవిత అంటే కైత అని. ఇక్కడ మనకి సరికానిది చెప్పాడు. సరికానిది అంటే పుస్తకం అంటే పబ్బం. పుస్తకం అంటే యాక్చువల్గా పుత్తం వస్తుంది, కానీ ఇక్కడ మనకి పబ్బం ఇచ్చాడు కాబట్టి ఇది సరికానిది. ఈ విధంగా ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం కాబట్టి పుస్తకం అంటే కాబట్టి మనం ప్రకృతి వికృతులు అన్నీ కూడా చదువుకుంటే అది సరికానిది అనేది మనం గుర్తించవచ్చు. ఇక్కడ పుస్తకం అంటే పబ్బం, ఇది సరికాదు. వివరణ మనం చూసినట్లయితే సి ఆప్షన్ సరైన జవాబు. వివరణ చూసినట్లయితే పుస్తకం అనే పదం మరి విద్య, జ్ఞానం లేదా అధ్యాయానికి సంబంధించింది, కానీ పబ్బం అనేది వినోదానికి లేదా సామాజిక కార్యకలాపాలకు సంబంధించింది. ఈ రెండు కోవకు చెందవు కాబట్టి ఇది సి అనేది మరి సరి కానిది అనే దాంట్లో ఇది సరైన జవాబు కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఆన్ దిస్ స్క్రీన్. జలం అనే పదానికి నానార్థాలు. చూడండి, జలం అంటే ఏ ఆప్షన్ చూడండి, నీళ్లు, ఎర్ర తామర. ఈ రెండు కూడా జలం అనే పదానికి నానార్థాలుగా మనం గుర్తించవచ్చు. వివరణ ఒకసారి చూసినట్లయితే జలం అనే పదానికి నానార్థాలు నీళ్లు మరియు ఎర్రతామర. తెలుగు భాషలో జలం అనే పదానికి రెండు విభిన్న అర్థాలు ఉంటాయి. నీళ్లు అనేది సాధారణమైన అర్థం కాబట్టి మరి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మూడు ప్రశ్న ఆన్ ది స్క్రీన్. తీర్థం అనే పదానికి నానార్థాలు. చూడండి, తీర్థం అనే పదానికి నానార్థాలు అంటే మనకి ఆప్షన్ అనేది ఏ చూద్దాం. పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం. ఈ మూడు కూడా తీర్థం అనేటువంటి పదానికి నానార్థాలుగా గుర్తించడం అవసరం ఉంది. ఎందుకు అంటే ఒకసారి వివరణ చూసినట్లయితే తీర్థం పదం మనం వివిధ సందర్భాల్లో వేరువేరు అర్థాలు సూచిస్తుంది. పుణ్యక్షేత్రం, తీర్థం అనేది ఒక పవిత్ర స్థలాన్ని లేదా పుణ్య ప్రదేశాన్ని సూచిస్తుంది కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. రైట్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. నాలుగో ప్రశ్న చూడండి, పాఠ్యమి. పాఠ్యమి ప్రకృతి పదం ఏంటి? పాఠ్యమి ప్రకృతి పదం వచ్చేసి ప్రథమ. సి ఆప్షన్ రైట్ ఆన్సర్, ప్రథమ. చూడండి, ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే మరి వివరణ. పాఠ్యమి అంటే నెల మొదటి రోజు లేదా చంద్రుని మొదటి తిథి. ఇది ప్రథమ తిథికి చెందిన ప్రకృతి పదం. ప్రథమ అనేది పాఠ్యమికి సరైన సమానం కాబట్టి ఈ పదం అనేది సరైన జవాబు కాబట్టి సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. అమృతం అనే పదానికి నానార్థాలు. చూడండి, అమృతం అనే పదానికి నానార్థాలు అంటే ఇక్కడ మనకి సుధా, నీళ్లు, నెయ్యి అనేటువంటి ఏ ఆప్షన్ ఇది సరైన జవాబు. చూడండి, ఇది వివరణ చూసినట్లయితే అమృతం అనే పదానికి నానార్థాలు సుధా, నీళ్లు, నెయ్యి. అమృతం అనే పదం ప్రధానంగా తెలుగు భాషలో అమృత సమానమైన జీవనానికి తృప్తి లేదా శాశ్వతను సూచించే పదంగా గుర్తించబడుతుంది కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా. రైట్. తర్వాత ఆరో క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, రక్తం అనే పదానికి పర్యాపదాలు ఏంటి? రక్తం అంటే ఇక్కడ సి ఆప్షన్ చూడండి, నెత్తురు, రుధిరం. సి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒకసారి వివరణ చూసినట్లయితే రక్తం అనే పదానికి పర్యాపదాలు నెత్తురు మరియు రుధిరం. ఇవి తెలుగు భాషలో రక్తానికి సమానార్థాలుగా ఉపయోగించే పదాలు కాబట్టి సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. జతనము. జతనము ప్రకృతి పదం ఏంటండి? జతనము అంటే ఇక్కడ బి చూడండి, యత్నము. జతనం అంటే యత్నము ఈజ్ రైట్ ఆన్సర్. వివరణ చూసినట్లయితే ఒకసారి చూడండి, జతనము ప్రకృతి పదం, యత్నము ప్రకృతి పదము స్వాభావికంగా ఉపయోగించే మూల పదములు. యత్నము అనే పదం మూల పదంగా ఉంటుంది కాబట్టి జతనము అనే పదానికి యత్నము అనేటువంటి జవాబు సరైన జవాబు కాబట్టి బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.